భీష్మద్రోణులు కర్ణుని యుద్ధ ప్రతిపాదనలను పూర్తిగా తిరస్కరించారు. పైగా భీష్ముడు అర్ధరాజ్య ప్రతిపాదన చేశాడు. దాన్ని ద్రోణుడు బలపరిచాడు. ప్రత్యేకించి పాండవులను, ద్రుపద, దృష్టద్యుమ్న, కుంతి, ద్రౌపదులని విలువైన కానుకలిచ్చి గౌరవించండని కూడా అన్నాడు. కయ్యానికి కాలు దివ్వే కర్ణుడి భావావేశ ప్రవాహానికి పెద్ద బండ అడ్డుపడ్డాది. అతని భావావేశాన్ని అణగదొక్కుకోక తప్పలేదు. అందుకే అతను తనకు అనుకూలమైన నీతుల వైపు మళ్ళాడు. భీష్మద్రోణుల మీద విరుచుకుపడ్డాడు. వాళ్ల చిత్తశుద్ధిని, విశ్వసనీయతని ధృతరాష్ట్ర దుర్యోధనుడు శంకించేటట్లుగా నేర్పుగా నీతులతో సమన్వయించాడు. అప్పుడు విదురుడు ద్రోణకర్ణులిద్దరినీ ఆపి ధృతరాష్ట్రుడితో, ధర్మార్థ విత్తముల్ తథ్యవాదులు వయోవృద్ధులు మధ్యస్థ విమలమతులు ద్రోణగాంగేయులు దురిత విదూరులు నిన్నెద్దికరపిరి నెమ్మితోడ దానిన చేయుట ధర్మువు వారల కంటే హితుల్ నీకు గలరేవరులు దుర్యోధనుండును దుశ్శాసనుండును కర్ణుండు శకునియు కరము బాలురు ఎరుగరిదియు ధర్మువిధి అధర్మంబని అట్టివారి పలుకులాదరించి వినక పాండుసుతుల వేగరావించి వారలకు ప్రీతిన్ అర్ధరాజ్యమిమ్ము. ఈ పద్యంలో దుర్యోధనుండును దుశ్శాసనుండును కర్ణుండు శకునియు కరము బాలురు. బాలురు అంటే ఇక్కడ అజ్ఞానులని అర్థం. ధర్మార్థాలను తెలిసిన వాళ్లలో శ్రేష్ఠులు, సత్యం చెప్పేవాళ్ళు, వయస్సులో పెద్దవాళ్ళు, పక్షపాతం లేని నిర్మల బుద్ధి కలవాళ్ళు, పుణ్యాత్ములు అయిన ద్రోణ భీష్ములు నీకేది ఉపదేశించారో దానిని చేయటమే ధర్మం. ఆ ఇద్దరి కంటే నీ మేలు కోరేవాళ్ళు ఇంకెవరున్నారు? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని చాలా అవివేకులు. ఇది ధర్మమని, ఇది అధర్మమని వాళ్ళకి తెలీదు. అలాంటి వాళ్ళ మాటలు వినకుండా పాండవులను వెంటనే రప్పించి ప్రేమతో వారికి అర్ధరాజ్యాన్ని ఇవ్వు అని విదురుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. ఈ పద్యంలో ఉన్న ధర్మార్థ విత్తములనే సమాసంలో అర్థము అనే శబ్దానికి ప్రయోజనమని అన్వయించుకోవాలి. ద్రోణ భీష్ములు ధర్మాన్నే కాకుండా నీకు ఏది ప్రయోజనకరమో అది కూడా తెలిసిన వాళ్ళు అనే దాని భావం. విదురుడి వాక్యాలని తర్కబద్ధంగా నిబంధించటం ఇక్కడ గమనింపదగ్గ విశేషం. పాత్ర ఒక అంశం మీద దీర్ఘ సంభాషణ చేసేటప్పుడు నన్నయ్య గారు తర్కశాస్త్ర సంబంధాలైన అంశాలను పొందుపరచటం సహజంగా కనబడుతుంది. పద్యంలో యథార్థ జ్ఞానాన్ని కలిగించే ద్రోణగాంగేయుల వాక్యాలు ప్రమాణాలు, కర్ణాదుల వాక్యాలు అప్రమాణాలు. పాండవులను రావించి అర్ధరాజ్యం ఇమ్మనటం యథార్థ జ్ఞాన విషయమైన ప్రమేయం. బలదేవాచ్యుత సాచకుల్ తమకున్ ఒప్పన్ మిత్రులన్ కూర్చు మంత్రులుగా దైవము మానుషంబుగల నిత్యుల్ నీకు దుర్యోధునాదుల కంటెన్ కడుభక్తులెంతయో వినీతుల్ వీరుల పాండుపుత్రులు నీ పుత్రుల కార్యే వారింతగునే దూరస్తులం చేయగన్. విదురుడు ఇంకా ఇలా అంటున్నాడు, బలరాముడు, శ్రీకృష్ణుడు, సాత్యకి పాండవులకు మిత్రులు, ప్రియమంత్రులు. ఆ విధంగా దైవబలం, మానవబలం కూడి నిలుకడ కలిగి నీ పట్ల దుర్యోధనాదుల కంటే భక్తి వినయాలు కల పాండవ వీరులు నీకు పుత్రులు కారా? వాళ్ళని దూరం చేయటం తగునా? పాండుపుత్రులు నీ పుత్రుల కారే వారింతగునే దూరస్థులం చేయగన్ అని ధృతరాష్ట్రుడి హృదయంలో పాండవుల పట్ల ఉన్న అనుమానాలను తొలగించి సంశయాన్ని తొలగించ యత్నించాడు విదురుడు. ధార్తరాష్ట్రులకు ఎంత బలగముందో అంతకంటే ఎక్కువ బలగం కలిగి దైవమానుష శక్తులతో ఒప్పారే పాండవులు ఆదరణీయులని చెప్పి బలవన్నిరాకరణం భంగపాటుకు దారితీస్తుందని విదురుడు వ్యంగ్యంగా హెచ్చరించాడు. ఆ హవభూమిలోన పరమార్థము పార్థుడు వైరివాహిని వ్యూహము వ్రచుచోట మఘవుండును వానికి మార్కొనంగా ఉత్సాహము సేయుడన్న లఘుసారులు అధీరులు సాహసుల్ నిరుత్సాహులు ద్రోహులై ఎదిరి చత్తురో మందురో మానవేశ్వరా.
ఓ ధృతరాష్ట్ర మహారాజా, యుద్ధభూమిలో శత్రువీరుల అంతు తేల్చడానికి పార్థుడు శత్రుసేనా వ్యూహాన్ని చీల్చే చోట దేవేంద్రుడు కూడా అతన్ని ఎదుర్కోవడానికి పూనుకోడు. ఇక పెద్ద బలం, ధైర్యం, సాహసం, ఉత్సాహం లేని వాళ్ళు ద్రోహబుద్ధితో ఎదుర్కొని చస్తారో బతుకుతారో నీవే ఆలోచించుకో. విదురుడు పాండవులను పిలిచి వాళ్లకు అర్ధరాజ్యం ఇచ్చి కౌరవ పాండవుల మధ్య శాంతి సౌఖ్యాలు కలిగించడానికి మంచిదని చెప్పటంతోనే ఆగలేదు. దుర్యోధనుడి దుష్టచరిత్రం వల్ల లోకానికే హాని కలుగుతుంది, అతడు పుట్టిననాటి నుండి చెబుతున్న విషయాన్ని జ్ఞాపకం చేసి ఇప్పటి అతని వర్తనమే జననాశనానికి కారణం కావచ్చని కూడా హెచ్చరించాడు. దానికి దృష్టాంతంగా ఈ పద్యం చెప్పాడు. ప్రతిపాదించదలుచుకున్న విషయాన్ని సమర్థించటానికై ప్రసిద్ధమైన దృష్టాంతం చూపించటం న్యాయ ప్రయోగ విషయం. అర్జునుడి పరాక్రమాన్ని ఎదుర్కొనడానికి ఇంద్రుడే వెనుకాడుతాడు కదా. ఇక దుర్యోధనాదులు బలహీనులని, అధీరులని, అసాహసులని, నిరుత్సాహులని, ద్రోహులని వాళ్ళు అర్జునుని ఎదిరించి చావటం తథ్యమని హెచ్చరించాడు విదురుడు. ద్రౌపదీ స్వయంవరంలో కర్ణ దుర్యోధనుల వర్తనాలను గమనిస్తే పై విశేషణాలు వాళ్ళనుద్దేశించినవే అని తెలుస్తుంది.